అందరికీ నమస్కారం. మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ చూడగానే అందులో ఉండే ఆ రిస్క్ నంబర్స్ కాస్త కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. ఏం పర్లేదు, ఈరోజు ఈ క్లిష్టమైన విషయాలన్నింటినీ చాలా సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఇక మొదలుపెట్టేద్దాం. మన ఫండ్ స్టేట్మెంట్ మీద ఈ రిస్కోమీటర్ని అందరం చూసే ఉంటాం, కరెక్టే కదా. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, దాదాపు ప్రతి ఈక్విటీ ఫండ్ మీద చాలా ఎక్కువ రిస్క్నే చూపిస్తుంది. అలాంటప్పుడు ఒక ఫండ్కి ఇంకో ఫండ్కి మధ్య తేడా మనకెలా తెలుస్తుంది? అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. ఈరోజు మనం ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ పేర్లు చూసి అస్సలు కంగారు పడొద్దు, ఒక్కొక్కటిగా చాలా వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఫండ్స్ గురించి ఒక పూర్తి స్పష్టత వస్తుంది. సరే, మన మొదటి సెక్షన్ ఆ రిస్కోమీటర్ డయల్. ఇంతకీ దీని కథేంటి? ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దీన్ని మన రెగ్యులేటర్లు అంటే సెబీ ఇన్వెస్టర్లు రిస్క్ను వెంటనే అర్థం చేసుకోవాలని ప్రవేశపెట్టారు. కాగితంపై చూస్తే ఇది చాలా మంచి ఆలోచన, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఆ సమస్య ఇది. సహజంగానే ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాదాపు ప్రతి ఈక్విటీ ఫండ్ కూడా చాలా ఎక్కువ రిస్క్ కేటగిరీలోనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతోందంటే, ఒక దూకుడుగా ఉండే స్మాల్ క్యాప్ ఫండ్కి ఒక స్థిరమైన లార్జ్ క్యాప్ ఫండ్కి మధ్య తేడానే తెలియకుండా పోతోంది. ఇక మన రెండవ విభాగం ఫైన్ ప్రింట్ చదవడం. మరి ఈ ఫండ్స్ని పోల్చడం ఎలా? దానికి సమాధానం మనం ఏదైనా ప్యాక్ చేసిన ఆహారం కొనేటప్పుడు వెనుక చూసే న్యూట్రిషనల్ లేబుల్ లాంటిదే. రిస్కోమీటర్ అనేది జస్ట్ ఒక హెడ్లైన్ మాత్రమే. కానీ అసలు విషయం అంటే ఆ ఫండ్ ఎంత రిస్క్ తీసుకుంటోంది, ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెడుతోంది అనేదంతా దాని న్యూట్రిషనల్ లేబుల్ చదివితేనే తెలుస్తుంది. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆ లేబుల్లో ఏముంటాయంటారా? ఫండ్ ఏ కంపెనీలలో పెట్టుబడి పెడుతోంది? పెద్ద కంపెనీలా, చిన్న కంపెనీలా? ఆ కంపెనీ షేర్లను సులభంగా అమ్మగలమా, కొనగలమా? వాటి ధరల్లో హెచ్చుతగ్గులు ఎంత తీవ్రంగా ఉంటాయి? ఇవన్నీ ఆ ఫండ్ రిస్క్ను నిర్ణయిస్తాయన్నమాట. సరే, ఇప్పుడు మన న్యూట్రిషనల్ లేబుల్లోని మొదటి చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఒక ఫండ్ రాబడుల ప్రయాణం ఎంత స్మూత్గా ఉందో లేక ఎంత ఎత్తుపల్లాలతో నిండి ఉందో చెబుతుంది. టెక్నికల్గా చెప్పాలంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒక ఫండ్ తన సగటు రాబడి నుండి ఎంత అటూ ఇటూగా మారుతుందో చెప్పే నంబర్. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే రాబడులు అంత ఎక్కువగా ఎగిసిపడతాయి లేదా పడిపోతాయి. అంటే స్థిరమైన రాబడులు కోరుకునేవాళ్లు తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్న ఫండ్స్ను పరిశీలించవచ్చు. అదే ఎక్కువ రిస్క్ తీసుకోగలిగేవాళ్లు ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్న ఫండ్స్ వైపు చూడొచ్చు. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆ ముఖ్యమైన విషయమేంటంటే, మనం ఎప్పుడూ ఒకే జాతికి చెందిన ఫండ్స్నే పోల్చాలి. సింపుల్గా చెప్పాలంటే యాపిల్స్ని యాపిల్స్తోనే కదా పోల్చాలి. అంతేగాని ఒక లార్జ్ క్యాప్ ఫండ్ స్టాండర్డ్ డీవియేషన్ని తీసుకెళ్లి ఒక స్మాల్ క్యాప్ ఫండ్తో పోల్చకూడదు. అది యాపిల్ని ఆరెంజ్తో పోల్చినట్టే ఉంటుంది. అందుకే ఎప్పుడు లార్జ్ క్యాప్ని లార్జ్ క్యాప్తోనే పోల్చాలి. ఇప్పుడు మన 4వ విభాగం ఆల్ఫా మరియు బీటా. మన లేబుల్లో మరో 2 ఆసక్తికరమైన అంశాలను చూద్దాం. ఇవి మన ఫండ్ మొత్తం మార్కెట్తో పోలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో చెబుతాయి. అవే ఆల్ఫా మరియు బీటా. ముందుగా బీటా గురించి చూద్దాం. ఇది చాలా సింపుల్. మొత్తం మార్కెట్ 1% కదిలితే మన ఫండ్ ఎంత కదులుతుంది అని చెప్పేదే బీటా. ఇది మార్కెట్ పట్ల ఫండ్ యొక్క సెన్సిటివిటీని కొలుస్తుంది. ఉదాహరణకు, ఒక ఫండ్ బీటా 1.2 ఉందనుకోండి. దాని అర్థం మార్కెట్ 10% పెరిగితే ఈ ఫండ్ 12% పెరిగే అవకాశం ఉంది. అదే మార్కెట్ 10% పడిపోతే ఈ ఫండ్ 12% పడిపోవచ్చు. బీటా 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కదలికలో ప్రభావం అంతగా ఉండదన్నమాట. ఇక ఆల్ఫా విషయానికొస్తే ఇది ఫండ్ మేనేజర్ యొక్క అసలు సిసలైన టాలెంట్ను చూపిస్తోంది. మార్కెట్ ఇచ్చే రాబడి కాకుండా ఫండ్ మేనేజర్ తన తెలివితో అదనంగా ఎంత రాబడిని సంపాదించి పెట్టారు అని చెప్పేదే ఆల్ఫా. ఆల్ఫా పాజిటివ్గా ఉందంటే ఫండ్ మేనేజర్ తన పనిని అద్భుతంగా చేస్తున్నారని అర్థం. 5వ చివరి విభాగం ది షార్ప్ రేషియో. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. తీసుకుంటున్న రిస్క్కి తగినంత ప్రతిఫలం వస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదే షార్ప్ రేషియో. షార్ప్ రేషియో మనం తీసుకున్న రిస్క్ను బట్టి మనకెంత మంచి రాబడి వచ్చిందో చూపిస్తుంది. అంటే ఒక యూనిట్ రిస్క్కు ఏ ఫండ్ ఎక్కువ రాబడిని అందించిందో ఇది చెబుతుంది. అందుకే దీన్ని రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అని కూడా అంటారు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. 2 ఫండ్స్నో పోల్చినప్పుడు దేనికైతే షార్ప్ రేషియో ఎక్కువగా ఉంటుందో అది రిస్క్ను మరింత సమర్థవంతంగా రాబడిగా మార్చిందని అర్థం. కాబట్టి ఎక్కువ షార్ప్ రేషియో ఎప్పుడూ మంచిదే. సరే, మనం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫండ్ను విశ్లేషించేటప్పుడు కేవలం రిస్కోమీటర్ చూసి ఆగిపోకూడదు. దాని న్యూట్రిషనల్ లేబుల్ చదవాలి. అంటే స్టాండర్డ్ డీవియేషన్, బీటా, ఆల్ఫా, షార్ప్ రేషియోల్ని గమనించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒకే రకమైన ఫండ్స్ను మాత్రమే పోల్చాలి. అయితే ఈ విశ్లేషణలో మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఈ నంబర్స్ అన్నీ గతాన్ని మాత్రమే చూపిస్తాయి. గతంలో బాగా పనిచేసిన ఫండ్ భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తుందన్న గ్యారంటీ ఏదీ లేదు.
సో ఈ కొత్త సమాచారంతో ఇకపై కేవలం ఆ రిస్కోమీటర్ లేబుల్ మాత్రమే కాదు, దాని వెనకున్న అసలు కదేంటో కూడా చదవగలుగుతాం. మరి తదుపరిసారి ఒక ఫండ్ ఫ్యాక్ట్ షీట్ చేతిలోకి తీసుకున్నప్పుడు మన కళ్ళు అందరికన్నా ముందు ఏ నంబర్ కోసం వెతుకుతాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే.